నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు 11 మంది పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసులు అరెస్ట్ అయ్యారు. మొదటిసారిగా ప్రణీత్ రావు అరెస్ట్ అవ్వగా తాజాగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు తాజాగా మరొక అధికారి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారాయన రాధాకిషన్ రావు. ఇలాంటి సందర్భంలో భుజంగరావు, తిరుపతన్నలను ఇద్దరిని కస్టడీకి ఇస్తూ కోర్టు డైరెక్షన్ చేసింది. ఇటువంటి సందర్భంలో వారిచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని 11 మంది సిఐలు, అంటే 11 మంది పోలీసులు, అందులో 7 సిఐలు, 4 ఎస్ఐలు ఉన్నారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారబోతుంది. ఈ 11 మంది కూడా గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన వారు. ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ ఈ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నారు. వారందరికీ నోటీసులు ఇచ్చి ప్రస్తుతానికి ఒక టీం అయితే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. ఏదైతే ఆ ఇద్దరు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వారిని విచారిస్తుంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 11 మందిలో 4 అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకి పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా సిఐలు కనుక చూస్తే శ్రీకాంత్, అశోక్ రెడ్డి, మల్లికార్జున్, భిక్షపతి, ఆనంద్, శ్రీపతిరావు, అలాగే ఎస్ఐలు రంజిత్, కిషోర్, రవీందర్ రెడ్డి, నరసింహరావు. ఈ మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ప్రణీత్ రావు టీంలో చాలా కీలకంగా వ్యవహరించింది ఈ యొక్క అధికార బృందం. ముఖ్యంగా ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు ఐపీఎస్ ప్రభాకర్. ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన్ని కూడా త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నటువంటి 2 అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఈ ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది. ఎవరెవరైతే ఆ టీంలో పనిచేశారు, చాలా కీలకమైనటువంటి ఆ రోల్ ప్లే చేసినటువంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ టీం లీడర్గా ప్రణీత్ రావు వ్యవహరించారు. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్లో ఉన్నవారు, లేని వారిని కూడా రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ 11 మందితో మరికొద్ది గంటల్లోనే ఇంకొక 4 అడిషనల్ ఎస్పీలను, ప్రస్తుతం 2 అడిషనల్ ఎస్పీలుగానే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. మరొక 2 టాస్క్ ఫోర్స్ విభాగంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నారు. మనకి పోలీస్ వర్గాల ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారం మొత్తానికి ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఇప్పటికైతే 4కి చేరింది. ఇంకా ఇది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైతే ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగా మారింది. దేశ చరిత్రలో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదైనటువంటి కేసు ఇదే మొదటిసారి. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి కేసు నమోదు కాల. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత కీలకంగా వ్యవహరించారు అనేది ఇంట్రెస్టింగ్గా, మిస్టరీగా మారింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో ఏదైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉందో దాన్నంతా డిజాల్వ్ చేసి, అంటే దాన్ని కట్టర్స్తో కట్ చేసి అనంతగిరి ఫారెస్ట్లోను అలాగే మూసీ నదిలో పడేశారు. అదుపులోకి తీసుకున్నటువంటి వారిని విచారించినటువంటి క్రమంలో ఆ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిని తీసుకువెళ్ళి అనంతగిరిలో పడేసినటువంటి ఆ హార్డ్ డిస్క్లు, అలాగే కొన్ని ఎక్విప్మెంట్, దాన్నంతా స్వాధీనపరుచుకున్నారు. దాన్ని ఎక్కడా కూడా ఏ ప్రయత్నం చేసినా అందులోంచి డేటా అయితే రాదు. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇంటెలిజెన్స్లో ఎక్కడా కూడా ఎలాంటి సమాచారం వారు సేకరించినటువంటి దాని ప్రకారం బయటికి రాకూడదు అనే ఆలోచనతోనే చేశారు. అయితే ప్రణీత్ రావు తన నివాసంలో ఏదైతే కొంత సమాచారాన్ని భద్రపరిచినటువంటి క్రమంలో దాన్ని స్వాధీనపరుచుకున్నారు. సిరిసిల్లాలో ఆయన ఇంట్లో అరెస్టు చేసినటువంటి అధికారులు, దాన్ని బట్టే ఇప్పుడు ఒక్కొక్కటిగా విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది ఎఫ్ఐఆర్లో యాడ్ ఆన్ అవుతూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా కీలకంగా పనిచేయాలి. కానీ
ఆ వ్యవస్థనే వారికి అనుకూలంగా మార్చుకున్నారు. దాని ద్వారా ఒక పార్టీకి సంబంధించిన వారికి లాభం చేకూరడమే కాదు, ఇక్కడ స్వంతంగా కూడా ఈ అధికారులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ అరెస్ట్ అయినటువంటి అధికారులంతా అక్రమ పద్ధతిలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులను సమకూర్చుకున్నారు. ఏసీబీ కూడా సుమోటోగా ఒక కేసు నమోదు చేసింది. అది కూడా విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ప్రణీత్రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, ఈ నలుగురు కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను కొనుగోలు చేశారు. అలాగే విల్లాలు, ఓపెన్ ప్లాట్స్, కార్లు. ఇటువంటి సందర్భంలో ఈ 11 మందిని విచారిస్తున్నటువంటి పోలీసులకు, విచారణ బృందానికి ఎలాంటి విషయాలు తెలుస్తాయనేది చాలా ఇంపార్టెంట్గా మారినటువంటి అంశం.